ప్రేమగల తండ్రి, మీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచున్నాము నాయన. ఈ యొక్క రాత్రికాల ప్రేరలో తండ్రి, మీ బిడ్డలమైన మేము మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థించగలిగే భాగ్యమును ధన్యతను కృపను మీరు ఇచ్చారు తండ్రి. అందును బట్టి మీ నామానికి వందనాలు నాయన. మీ మాటలను మేము ఆలోచిస్తుండగా ధ్యానిస్తుండగా మీరే సమయోచితమైన జ్ఞానమును ప్రసాదిస్తారని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల ఈ యొక్క సాయంత్రపు కాల ప్రేరణలో దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుని యొక్క మాటలను మనమందరం కూడా వినటానికి దేవుడు ఎంతగానో కృపను గ్రహించాడు. కృపను గ్రహించిన దేవాది దేవునికి వందనములు స్తోత్రములు చెల్లించవలసిన వారమై ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ యొక్క రాత్రికాల ప్రేరణలో దేవుని యొక్క మాటలను దేవుడు వినటానికి కృపనిచ్చాడు. కనుక ఈ యొక్క సమయంలో మనం ఒక చక్కటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఈరోజు మనం ఆలోచన చేయబోయే విషయం ఆత్మీయత నుండి తొలగిపోతే ఆత్మీయులు ఏం చేయాలి? ఏమిటి ప్రియులారా, ఆత్మీయత నుండి తొలగిపోతే ఒక ఆత్మీయుడు లేక ఆత్మీయులైన వారు ఏం చేయాలి? అసలు ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేస్తే ఆత్మీయులు అంటే ఎవరు? ఆత్మీయత అంటే ఏమిటి? ఆత్మీయులంటే ఎవరు? ఆత్మీయత అంటే ఏంటో మనం ఆలోచిస్తే ప్రియులారా, ఆత్మీయులు అనగా ఎవరంటే ఆత్మీయంగా జన్మించిన వారు. ఆత్మీయంగా జన్మించిన వారే ఆత్మీయంగా జన్మించినటువంటి వారికి ఆత్మీయులు. ఎవరండి? ఆత్మీయులు. ఈ ఆత్మీయంగా జన్మించినటువంటి వారికి వీళ్ళు ఆత్మీయులు అయితే ప్రియులరా, ఆత్మీయులలో ఆత్మీయులు అనగా బాప్తిస్మము తీసుకొనిన వారు. బాప్తిస్మము తీసుకొనిన వారు మరి ఏదైనా తప్పు మార్గంలోనికి వెళ్ళిపోతే, వారు ఏదైనా దేవుని కోసం కాకుండా తమ ఇష్టానుసారంగా బ్రతకడానికి వారు ప్రయత్నించారనుకో, అలా ప్రయత్నించిన సందర్భంలో సమయంలో ఆత్మీయులుగా ఏం చేయాలి? అసలు మనం ఏం చేయాలి? ఏమిటి ప్రియారా, మన ముందు ఎవడైనా తప్పు చేశాడనుకో మన ఆత్మీయ సహోదరుడు మరో 10 మందికి చెప్పటం మన అలవాటు, అంతే కదండి. మన ఆత్మీయ సహోదరుడు తప్పు చేస్తే, మన ఆత్మీయ సహోదరుడు తప్పు చేసినప్పుడు ఆ తప్పును 10 మందికి ప్రకటించడం లేక 10 మందికి చెప్పటం మన ఆనవాయితీ, మన యొక్క తత్వం, మన యొక్క లక్షణం. అయితే ఈ యొక్క సందర్భంలో, ఈ యొక్క సమయంలో గ్రంథం ఏం చెబుతుంది? మన ఆత్మీయ సహోదరుడు తప్పు చేస్తే, మన ఆత్మీయ సహోదరుడు ఏ తప్పిదమునకు లోనైనా, ఏ తప్పిదానికైనా లోనైనప్పుడు ఇంతకీ ఆత్మీయ సహోదరుడుగా నువ్వేం చేయాలి? ఆత్మీయులుగా మీరేం చేయాలి అన్న విషయాన్ని ఆలోచిస్తే ప్రియులారా, ఒకసారి పరిశుద్ధ గ్రంథములో నుండి గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను.
అయితే ప్రియులారా, ఈ యొక్క సందర్భంలో అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక, ఈ గలతీ సంఘానికి రాస్తున్నటువంటి పత్రికలో గలతీ సంఘానికి చెబుతున్న కొన్ని హెచ్చరికలు ఉన్నాయి. ముగింపు భాగములో ప్రారంభిస్తున్నాడు. గలతీయులారా, ఓ గలతీలో ఉన్న క్రైస్తవులారా, గలతీలో ఉన్న వారలారా, మీలో మీ సహోదరుడు ఎవడైనను ఏదైనా తప్పిదమునకు లోనైన ఎడలా, ఏదైనా తప్పిదము చేసినడలా, తప్పిదం చేస్తే ఏం చేయాలి? చెప్పాలా? చూసి చెప్పాలా? చూసి 10 మందికి ప్రచారం చేయాలా? ఆలోచన చూడండి ఒకసారి. చూసినటువంటి వారు ఏం చేయాలంటే, మొదట మీరు ఆలోచించండి, మొదట నన్ను నేనే చూసుకోవాలి. మొదట మిమ్మును మీరే చూసుకోవాలి. మొదట ఎవరిని వారే చూసుకోవాలి. ఎవరు? ఆత్మ సంబంధులైన సహోదరులు. మొదట నన్ను నేను చూసుకోవాలి. నన్ను నేను చూసుకొని ఏం చేయాలి? నేను ఎట్టివానిని తప్పిదములో పడిన వానిని, తప్పిదమునకు లోనైన వాడిని, తప్పిదములో పడిపోయినటువంటి వారిని, ఏ తప్పిదమునకైనను లోనైన వానిని ఏం చేయాలట? ఏం చేయాలి? ఎలా తీసుకురావాలి? ఒరే నువ్వు దొంగ, నువ్వు వ్యభిచారి అన్నాడు కూడా మంచి దారికి వస్తాడా? అవును నేను దొంగతనం చేస్తా ఏంటి చెప్పు. ఇప్పుడు వ్యభిచారిని, అవును నేను వ్యభిచారమే చేస్తా, నువ్వేం చేస్తావు చెప్పు. అంతే కదండి. ఏ సహోదరుడైన తప్పిదమునకు లోనైనప్పుడు, తప్పిదములో పడిపోయినప్పుడు, సహోదరులైనటువంటి వారు, ఆత్మీయ సహోదరులైనటువంటి వారు, ఈ తప్పిదాన్ని తెలుసుకున్నటువంటి వారు ఏం చేయాలంటే నువ్వు మొన్న తప్పు చేసావు కదా, మొన్న ఈ పొరపాటు అని అడగొచ్చా? అడగకూడదండి. ఎప్పుడు కూడా నువ్వు ఈ తప్పు చేసావు, ఈ పొరపాటు చేసావు అని అడగకూడదు. ఏం చేయాలి? ఏ మనస్సుతో? సాత్వికమైన, ఎలాగండి? సాత్వికం అంటే సాత్వికమైన, నాన్న నువ్వు బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు ప్రభువును నమ్ముకున్నావు కదా, నువ్వు ప్రభువులోకి వచ్చావు కదా, నువ్వు క్రీస్తులో కొత్తగా జన్మించావు కదా, కొత్తగా జన్మించిన తర్వాత ఏంటిది నువ్వు చేస్తే ఎలా, నువ్వు పడిపోతే ఎలా, నువ్వు తప్పిపోతే ఎలా? ఇలా చేయకూడదు కదా నాన్న, దేవుడికి అవమానం వస్తుంది కదా, నీకు పరలోకం పోతుంది కదా అని సాత్వికమైన మంచి మనస్సుతో అతను ఏం చేయాలండి? అతన్ని మంచి దారికి తీసుకొని రావాలి. ఏం చేయాలంటున్నాడు? సాత్వికమైన మంచి మనస్సుతో అతనిని మంచి దారికి తీసుకొని రావాలి. తీసుకొని రావాల్సిన బాధ్యత ఎవరిదండి? పడిపోయినవాడు, తప్పిదములో పడిపోయినవాడు, పాపములో పడిపోయినవాడు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నటువంటి వాడు, దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి బ్రతుకే. ఇలా వ్యతిరేకంగా బ్రతుకుతున్నటువంటి వీరి జీవితాన్ని మనం ఆలోచిస్తే ప్రియులారా, తప్పిదమునకు లోనైనటువంటి వాడిని ఏం చేయాలి? సాత్వికమైన మంచి మనస్సుతో మంచి దారికి తీసుకొని
రావాలి, మంచి దారికి తీసుకొని రావాలి అని చెబుతున్నాడు. ఎవరు? భక్తుడైన పౌలు గారు. మీరు ఎప్పుడైనా మీ ఆత్మీయ సహోదరులు తప్పు చేస్తారనుకో, తప్పు చేసినప్పుడు వెంటనే వాళ్ళని ఏం చేయకూడదు? గద్దించకూడదు, ఖండించకూడదు. మరి ఏం చేయాలి? సాత్వికమైన మంచి మనస్సుతో అతనిని చేర్చుకోవాలి. చేర్చుకొని ఏం చేయాలి? చేర్చుకొని ఏం చేయాలంటే, నువ్వు ఆ రోజు తప్పు చేస్తావు, నువ్వు ఈరోజు తప్పు చేస్తావు, అంతే కదా. వీడు ఆల్రెడీ బలహీనుడు. బలహీనుడైనటువంటి వారిని నువ్వు చేర్చుకోవాలి. చేర్చుకుని ఏం చేయాలి? ఏం చేస్తున్నారంట ఒకసారి మనం చూద్దాం. గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్నారు. రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. రోమపత్రిక 14వ అధ్యాయం మొదటి వచనం. విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనుడి. అయినను సంశయములను తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. పౌలు గారు మాట్లాడుతున్నారు. బలహీనులని, ఏ విషయంలో బలహీనులు వీళ్ళు? దేవుని కోసం బ్రతికే విషయములో, దేవుని వాక్యాన్ని నమ్మే విషయంలో, దేవుని నమ్మే విషయంలో వీళ్ళు బలహీనులు. బలవంతుడు ఎప్పటికీ పడిపోడు, బలహీనుడే పడిపోతాడు. దేంట్లో? తప్పిదములో పడిపోయేవారెవరై అంటే బలహీనుడు. బలహీనుడే తప్పిదములో పడిపోతాడు. బలవంతుడైన వాడు తప్పిదములో పడిపోడు. అయితే బలవంతులైన, విశ్వాస విషయంలో బలవంతులైన వాళ్ళు ఏం చేయాలి? బలహీనులను చేర్చుకోవాలి. బలహీనులను చేర్చుకొని వాళ్ళతో వాదం పెట్టుకొనకూడదు. వాళ్ళతో వాదం పెట్టుకొనకుండా ఏం చేయాలట? వాళ్ళను చేర్చుకొని సంశయాలను తీర్చాలి. ఇదిగో నాన్న, నువ్వు పడిపోతున్నావు. ఎందుకు పడిపోతున్నావు? అసలు నువ్వు ఇంతకు దేవునిలో స్థిరంగా నిలబడకపోవడానికి కారణం ఏంటి? నువ్వు దేవుని కోసం నమ్మకంగా బ్రతకపోవడానికి కారణం ఏంటి? అసలు నువ్వు లోకాన్ని, పాపాన్ని విడవకుండా జీవించలేనంటున్నావు కదా. ఇంతకి నీ బలహీనత ఏమిటి? నీ బలహీనత ఏమిటి అని వారిని ఏం చేయాలి? సంశయాలను తీర్చాలి. సంశయాలను తీర్చేవాడు ఎవరై అంటే వాడే బలవంతుడు. మాట్లాడుతుడు. అదే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము, రోమా పత్రిక 15వ అధ్యాయము మొదటి వచనం. కాగా బలవంతులమైన మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. అపోస్తలుడైన పౌలు గారు మాట, బలవంతులైన మీకు మీరే ఆనందించుకోవద్దండి. బలవంతులే కలిసి మీరు ఆనందపడద్దు. బలహీనులు ఉన్నారు విశ్వాస విషయంలో ఆత్మీయ జీవితంలో పడిపోయిన వారు ఉన్నారు. ఆత్మీయ జీవితంలో పడిపోయినటువంటి వారిని ఏం చేయాలి? చేర్చుకోవాలి. ఏం చేయాలి? చేర్చుకోవాలి. చేర్చుకుని ఏం చేయాలి? వాళ్ళ సంశయాలను తీర్చాలి. అందుకే మీరు ఒకరినొకరు భరించ బద్ధులై ఉన్నారు. మీరు భరించాలి. వాళ్ళు ఎలాగంటే బలహీనులు, పడిపోయారు, నడవలేని స్థితిలో ఉన్నారు, లేవలేని స్థితిలో ఉన్నారు. లేవలేని స్థితిలో? శరీర సంబంధమైన విషయములో కాదు, ఆధ్యాత్మికమైన విషయములో, ఆధ్యాత్మికమైన జీవితములో పడిపోయారు. కాళ్ళు కదపలేని స్థితి, చేతులు కదపలేని స్థితి,
పూర్తి బలహీనులైపోయారు. పూర్తి బలహీనులైపోయినటువంటి వారిని ఏం చేయాలి? వాక్యంలో బలవంతులైన వారు వారిని బలపరచాలి. వారిని ఏం చేయాలి? బలపరచాలని పౌలు గారు రోమా సంఘానికి చెబుతూ అదే హెబ్రీలకు ఒక ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. హెబ్రీ పత్రిక, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 13వ వచనం. మరియు కుంటి కాలు బెణకక బాగుపడు నిమిత్తం మీ పాదములకు మార్గములను సరళం చేసుకోండి. కుంటి కాలు ఏం చేయకూడదంట? బెణకక. ఏ కాలు? కాలు కుంటి కాలు. ఏ కాలు కుంటి కాలు? ఆత్మీయ జీవితంలో కుంటి వాళ్ళు అయిపోయారు, అవుటి వాళ్ళు అయిపోయారు. దేవుని కోసం నడవని వాడు, దేవుని పనిలో సాగని వాడు కాళ్ళున్న కుంటివాడే. దేవుని వాక్యానుసారంగా జీవించిన వాడు, దేవుని వాక్యానుసారంగా నడవని వాడు ఇతడు కాళ్ళున్న కుంటివాడే. ఇతడు కాళ్ళున్న అవిటివాడే. అందుకే అవిటి వాళ్ళు ఉన్నారు, కుంటి వాళ్ళు ఉన్నారు, లేక వికలాంగులు. వీళ్ళు ఏమనొచ్చు? వికలాంగులు. దివ్యాంగులు వేరు, వికలాంగులు వేరు. దివ్య అంటే కన్నులు ఒకటే పోయిన వాళ్ళని దివ్యాంగులు అంటారు. వికలాంగులని ఎవరిని అంటారు? అవయవాలు లేనటువంటి వారిని వికలాంగులు. కుంటి కాలు బెణికినటువంటి కాలు కలిగినటువంటి వారిని మీరు బలపరచాలి. బలపరచి వాళ్ళ త్రోవలను సరళం చేసుకోవాలి. త్రోవను సరళం ఎక్కడికి? ఈ త్రోవను సరళం చేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఈ త్రోవను సరళం చేసుకోనకపోతే, ఈ త్రోవను సరళం చేసుకుంటే ఎక్కడికి వెళతారు? సరళం చేసుకోకుండా కుంటివాడు ఏమండి? కొంతమంది ఉంటారండి, నేను పాపం చేశానండి, ఇంక నేను దేవుని నమ్మనండి, నేను తప్పిదములో పడిపోయానండి, నేను దేవుని కోసం నడవలేనండి, నేను పాపంలో పడిపోయానండి, నేను దేవుని కోసం జీవించనండి, నేను పాపం చేశానండి, నేను దేవుని దగ్గరకు రానండి అంటూ ఉంటారా? ఉండరా? అలా అంటున్నటువంటి వారికి వాక్యం తెలియదు. బండి పంచర్ అయిందనుకో ఏం చేస్తారు? పంచర్ వేసుకొని ముందుకి వెళ్ళిపోతారు. అయ్యో బండి పంచర్ అయింది, బండి పంచర్ అయ్యే బండి నేను నడపను, బండి పంచర్ అయ్యే బండి నేను నడపను అంటే అక్కడే పడి ఉంటావు. ఎప్పటి వరకు? బస్సు యాక్సిడెంట్ అయింది. ఏమైంది? బస్సు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిన బస్సు నేను ఎక్కను, యాక్సిడెంట్ అయిన బస్సు నేను ఎక్కనంటే ఎక్కడ పడి ఉంటావు? నువ్వు ఏ ఊరికి వెళ్ళలేవు. అదేవిధంగా ఆత్మీయ విషయములో ఎన్నో ఆటుపోటులు, ఎన్నో బలహీనతలు. పడిపోయావా? లేచి నిలబడు. నువ్వు నిలబడు. నీ త్రోవను సరళం చేసుకో. చేసుకొనకపోతే, త్రోవను సరళం చేసుకోకపోతే ఏం జరుగుతుందండి? త్రోవను నేను సరళం చేసుకొనకపోతే జరిగేదేంటి, ఒరిగేదేంటి అన్న ప్రశ్న మీకు వస్తే ఆ ప్రశ్నకు సమాధానం యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8-9 వచనాలు చూసుకుందాం. యెషయా గ్రంథము 35వ అధ్యాయము 8-9 వచనాలు. అక్కడ దారిగానున్న రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గమనబడును, అది అపవిత్రులు పోకూడని మార్గం, అది మార్గమున పోవారికి ఏర్పరచబడును.
అంటున్నాడు, అది ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం? ఏంటండి ఆ మార్గం? అపవిత్రులు పోకూడని మార్గం. ఎవడు అపవిత్రుడు? ఎవడు పవిత్రుడు? దేవుని మాట ప్రకారంగా బ్రతికేవాడే పవిత్రుడు. దేవుని మాటను కాదని తన ఇష్టానుసారంగా బ్రతికేవాడు అపవిత్రుడు. అపవిత్రుడు ఆ మార్గంలో పోరు. అపవిత్రులు పోకూడని మార్గం. ఏ మార్గం? అది పరలోక మార్గం, పరలోకానికి వెళ్ళే మార్గం. ఈ పరలోకానికి వెళ్ళే మార్గంలో నడవాలంటే పవిత్రత కలిగి ఉండాలి. పవిత్రత కలిగి ఉండాలి. పవిత్రత కలిగి ఉన్నవాడే, పరిశుద్ధంగా జీవించేవారే, పవిత్రులుగా కొనసాగేవారే ఆ మార్గంలో ప్రయాణిస్తారు. అపవిత్రులు పోకూడని మార్గం, పవిత్రులే పోయే మార్గం. మరి అపవిత్రులు ఉంటే మార్గం వెళ్ళలేమా? వెళ్ళలేమండి. పవిత్రులుగా ఉంటేనే ఆ మార్గం వెళతాం, దేవుని చేరుతాం. అపవిత్రులుగా ఉంటే ఆ మార్గంలో వెళ్ళమా, దేవుని కూడా చేరం. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభును చూడలేడు. ఏం లేకుండా? నీ దేవుని చూడాలా? నేను దేవుడికి చూడాలనుకున్నారా? చూడాలనుకున్నారా దేవుణ్ణి? దేవుణ్ణి చూడాలనుకుంటే పరిశుద్ధులై ఉండాలి. పరిశుద్ధులైన వారికే ప్రభు కనిపిస్తాడు. పవిత్రులైన వారికే దేవుడు కనిపిస్తాడు. అపవిత్రులైన వారికి దేవుడు కనిపించడు. అపవిత్రులకు దేవుడు కనిపించడు. అపవిత్రుల మార్గంలో పోరు, పవిత్రులే ఆ మార్గంలో వెళతారు. పవిత్రుడైన వాడే ఆ మార్గంలో ప్రయాణిస్తాడు. అపవిత్రుడు ఆ మార్గంలో ప్రయాణించడు. కనుక ప్రియులారా, అపవిత్రులు పోకూడని మార్గం అది. ఏది? అది క్రీస్తు మార్గం. పవిత్రులే పోయే మార్గం. అయితే మీరు ఒక విషయం గమనించాలి. నీ సహోదరుడు ఆత్మీయుడు, ఆత్మ సంబంధి అయిన వాడు ఒక తప్పిదములో చిక్కుకున్నప్పుడు అతడు ఏమైపోతాడు? అపవిత్రుడు, పాపి. పవిత్రుడు కాలేడు. పవిత్రుడు అవ్వగలడా? నోనో, కాలేడు. పవిత్రుడు కాలేడు, అపవిత్రుడుగానే ఉండిపోతాడు. ఒకవేళ అపవిత్రుడుగా, కుంటికాలు కలిగినటువంటి వాడుగా అపవిత్రుడుగా ఇతడు ఉన్నాడనుకో, అపవిత్రుడుగా ఇతడుంటే పరలోక మార్గములో ఇతడు వెళ్ళడు. పరలోక మార్గంలో నేను ఎందుకు వెళ్ళనండి? వెళతానండి, పరలోకం నాకు వస్తుందండి, పరలోకం నన్ను చేరుతానండి అని అనుకుంటే పొరపాటు. అందుకే అన్నాడు, పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడలేడు. ప్రభువును చూడాలా? పరిశుద్ధంగా బ్రతుకు. ప్రభువును చూడాలా? పవిత్రంగా జీవించు. ప్రభువును చూడకూడదా? అపవిత్రంగా బతికేసి. పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు అనుకున్నప్పుడు తప్పు చేసిన వారు ఎవరు పరలోకం వెళ్ళరు. పాపము చేసిన ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. పరిశుద్ధతను కోల్పోయిన ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. పరిశుద్ధతను ఏం చేయాలట? నేను ఏం చేయాలంటున్నాడు? పరిశుద్ధతను కాపాడుకోండి.
పరిశుద్ధతను కలిగి ఉండుడి. ఏమండి పిల్లరా, మన దగ్గర డబ్బు ఉండొచ్చు, మన దగ్గర జ్ఞానం ఉండొచ్చు, మన దగ్గర ఐశ్వర్యం ఉండొచ్చు, మన దగ్గర సుసంపన్నమైన ధనవంతులు కావచ్చు, కానీ పరిశుద్ధత ఉందా? నువ్వు పరిశుద్ధమైన బ్రతుకును బ్రతుకుతున్నావా? పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నావా? పరిశుద్ధమైన జీవితం జీవిస్తే నీకు పరలోకం. పరిశుద్ధంగా నువ్వు బ్రతకాలి, పరిశుద్ధంగా నీ సహోదరుని కూడా నడిపించాలి. నేను నడిస్తే చాలండి పరిశుద్ధతలో, నేను ఉంటే చాలండి పరిశుద్ధతలో అనుకొని మోసపోతే పొరపాటు. పరిశుద్ధతలో నీ ఉండాలి, నీ సహోదరుని కూడా నడిపించాలి. ఒకవేళ సహోదరుడు తప్పిదమునకు లోనైతే, తప్పిదాలు చేస్తూ ఉంటే అప్పుడు నువ్వేం చేయాలంటున్నాడు చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 19-20 వచనాలు. నా సహోదరులారా, మీలో ఎవడైనను వాక్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలి అంటున్నాడు పౌలు గారు. మీలో ఎవడైనా సహోదరుడు దేని నుండి? సత్యము నుండి, వాక్యము నుండి. వాక్య ప్రకారంగా జీవించాలి, కానీ వాక్య ప్రకారంగా జీవించటం లేదు. వాక్య ప్రకారంగా జీవించాలి, కానీ వాక్య ప్రకారంగా జీవించటం లేదు. వాక్య ప్రకారంగా జీవించటం లేదంటే అర్థం ఏంటి? అతడు సత్యము నుండి తొలగిపోయాడు. ఈ సత్యము నుండి తొలగిపోయినటువంటి వాడు ఎక్కడున్నాడు? మరణంలో ఉన్నాడు. మరణం ఏంటి? మరణం అంటే అగ్నిగుండానికి వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. నరకాగ్నిగుండానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నరకాగ్నిగుండానికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్న సహోదరుని మీద సహోదరుని ఏం చేయాలండి? మళ్ళించాలి. ఏం చేయాలి? మళ్ళించాలి. ఏం చేయాలండి? మళ్ళించాలంటే కొన్ని బోర్డ్స్ కనబడతాయి మనకు. రోడ్డు రిపేర్ ఉందనుకో, రోడ్డు రిపేర్ ఉన్నప్పుడు ప్రభుత్వం వాళ్ళు ఏం చేస్తారు? ఒక బోర్డు తగిలిస్తారు, రేడియమ్స్ బోర్డు తగిలించి ఇక్కడ రోడ్డు రిపేరీలో ఉన్నది. అయితే ఏం చేయండి? మీరు మరో మార్గంలో వెళ్ళండి. మీరు మరో దారి గుండా వెళ్ళండి. మరి ఏమైంది? దీనికి రోడ్డు రిపేరీలో ఉంది. ఏమండి, భూలోకములో ఒక వ్యక్తి కొంతమందిని మళ్ళిస్తున్నప్పుడు, లేకపోతే త్రిప్పుతున్నప్పుడు, ఆత్మీయ జీవితములో నీ సహోదరుడు కూడా బలహీనుడైపోయాడు. సహోదరుడు బలహీనుడైపోయినప్పుడు నువ్వు వాడితో ఎలా సహవాసం చేయగలుగుతున్నావు? మనం ఏం చేయాలి? సత్యములోనికి మళ్ళించాలి.
అంటే బాప్తీసం తీసుకున్నాడు బాగా తాగుతున్నాడు అనుకో, తాగుతుంటే ఏమని చెప్తాం మనం? ఏమని అంటామా? ఏమైనా అంటున్నామా? నో. ఏమనం? తిరిగినా ఏమనం? ప్రార్థనకు రాకపోయినా ఏమనం అంటామా? ఎందుకు? ఎవరి బతుకు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది, మనకెందుకు అనుకుంటాం. అలా అనుకుంటే పొరపాటు. ఎవరితో నాకెందుకు లేని యేసు ప్రభు అనుకుంటే ఈరోజు మనం రక్షణలో ఉండేవాళ్ళము కాదు. ఎవరితో నాకెందుకు లేని అపోస్తలులు అనుకుంటే ఈరోజు బైబిల్ మన చేతుల్లో ఉండేది కాదు. ఎవరితో నాకేంటి, ఎవరితో నాకేంటి అనుకోకు, అందరితో నాకు పని ఉంది. సహోదరుడు తప్పిదములో నుండి, సహోదరుడు సత్యము నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యములోనికి మళ్ళించిన ఎడల పాపిని వాని తప్పు మార్గము నుండి మళ్ళించువాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములను కప్పివేయునని తాను తెలుసుకోవాలి. ఏం చేయాలి? మన సహోదరుడు తప్పు మార్గంలో ఉంటే ఏం చేయాలండి? ఏం చేయాలి? తప్పు మార్గంలో నుండి మళ్ళించాలి. ఎక్కడికి? వాక్యంలోనికి. బాప్తిసం తీసుకున్నవాడు సహవాసానికి దూరమయ్యాడనుకో, వాక్యానికి దూరమయ్యాడనుకో, మందిరానికి దూరమయ్యాడనుకో, మందిరానికి సహవాసానికి దూరమైతే అలా దూరమైనటువంటి వారిని ఏం చేయాలి మీరు? రేయ్, బాప్తిసం తీసుకున్నావు కదరా, ఏమైంది? అసలు ఏంటి నీ జీవితం? అసలు నువ్వు ఎక్కడుండాలి? నీ కార్యక్రమాలేంటి? నీ క్రియలేంటి? నీ కార్యకలాపాలేంటి? ఇది తప్పు, ఇలా నడవకూడదు, ఇది తప్పు, ఇలా జీవించకూడదు అని ఏం చేయాలి? సహోదరుని హెచ్చరించాలి, హెచ్చరించి బుద్ధి చెప్పాలి. బుద్ధి చెప్పేవాళ్ళు ఉన్నారా? ఏమండి, బుద్ధి చెప్పడానికి వెళితే నాకు చెప్పడానికి నీవెవరు అంటాడా? అంటాడా? ఏంటి, నా జీవితం, నా ఇష్టం, నాది తింటా, నాది కట్టుకుంటా, నా ఇంట్లో ఉంటా, నీకేంటి బాధ అంటాడా? నీ ఇల్లుంది, నీ బట్టు ఉంది, నీ ఆహారం ఉంది, కానీ నువ్వు ఉండవు. ఒకరోజు నువ్వు ఉండవు, నువ్వు వెళ్ళిపోతావు. ఈ లోకాన్ని విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపోతావు. ఎక్కడికి ప్రయాణం? పరిశుద్ధత లేకుండా ఎవడు పరలోకం వెళ్ళలేడు. అపవిత్రుడిగా ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు? మరణమందు నిలిచి ఉన్నాడు. నరకానికి వెళ్ళిపోయే త్రోవలో ఉన్నాడు, నరకానికి వెళ్ళిపోయే దారిలో ఉన్నాడు. నరకానికి వెళ్ళిపోయే త్రోవలో, నరకానికి వెళ్ళిపోయే దారిలో ఉంటే సహోదరుడా, ఓ సహోదరుడా, నువ్వేం చేయాలి? తప్పించాలి, కాపాడాలి, రక్షించాలి. ఎందుకు? వాళ్ళు విశ్వాస విషయములో బలహీనులయ్యారు. బలహీనులను ఏం చేయాలి? బలపరచాలి. బలహీనులను బలపరిచే బాధ్యత ఎవరి మీద ఉంది? బలవంతుడైన ప్రతి ఒక్కరి మీద ఉంది. చూద్దాం ఒకసారి యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. యూదా పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వచనం 22. సందేహపడువారి మీద ఏం చూపాలి? అమ్మా, ఏం చూపాలయ్యా? సందేహాలున్నాయి.
వాడు సందేహాలతో, ప్రశ్నలతో ఉన్నాడు. అనుమానాలతో ఉన్నాడు. సందేహపడు వారి మీద కనికరము చూపుడి. సందేహపడేవారు ఉన్నారు. ఎవరు? విశ్వాసములో బలహీనులే సందేహపడతారు. సందేహపడుతున్న వారిని ఏం చెయ్యాలి? అగ్నిలో నుండి లాగి రక్షించాలి. అగ్నిలో నుండి ఏ అగ్ని? నిత్యాగ్ని. నరకాగ్ని కాదు, నాశనాగ్ని. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 24వ అధ్యాయము 11వ వచనం అనుకుంటా. చావునకై పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. ఏమండి? చావునకు పట్టబడిన వారిని నువ్వు తప్పించుము. నాశనమునందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షింపవా. చావునకై పట్టబడ్డారు. చావునకై పట్టబడిన వారిని నువ్వు రక్షింపవా? నువ్వు కాపాడవా? నువ్వు రక్షించవు? నీ బాధ్యత లేదా? చావునకై పట్టబడిన వారిని నువ్వు రక్షించవా? నాశనమందు పడుటకు జోగుచున్నారు. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని నువ్వు రక్షించాలి. రక్షించటానికే రక్షణలోనికొచ్చావు. ఒక ఆత్మను రక్షించటానికే నువ్వు రక్షించబడ్డావు. రక్షణలోనికొచ్చిన నువ్వు రక్షకుడవ్వాలి. ఎవరిని రక్షించాలి? అనేక మందిని రక్షించాలి. మన చుట్టూ ఉన్న సహోదరులు ఆత్మీయతలో బలహీనులు, ఆత్మీయతలో బలవంతులు కానివారు అనేకులున్నారు. ఏం చేయాలి? అనేకులను రక్షించాలి. ఎలా రక్షించగలం? నిత్యాగ్ని గుండానికి, నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి వారిని రక్షించాలి. ఎలా రక్షించగలం? ఎలా కాపాడగలం? ఒకసారి గ్రంథాన్ని చూస్తే యాకోబు పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. అందుచేత 21 సమస్తమైన కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని ఓకే లోపల నాటబడి ఓకే మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం. శక్తి కలిగింది. ఏదండి శక్తి కలిగింది? ఆత్మను రక్షించేదేది? వాక్యం. ఏంటి కొంతమంది అంటుంటారు, రే నేనే నిన్ను మారిచ్చాను కదరా, నేనే నిన్ను రక్షించాను కదా, రక్షించినప్పుడు నువ్వు నా మాటినవా అంటాడు. నువ్వేంటి రక్షించింది? వాక్యం రక్షించింది. వాక్యము రక్షించింది. వాక్యం ఎంత గొప్పదో తెలుసా? ఆత్మలను రక్షించేటంత గొప్పది. ఏమిటి పిల్లరా, 2008-9 ఆ మధ్యకాలంలో అమెరికాలో ఒక బోట్ మునిగిపోయింది సముద్రంలో, నడి సముద్రంలో ఒక బోట్ మునిగిపోతే ఆ బోట్లో సముద్రపు లోపల, సముద్రం అంటే ఎన్ని, కొన్ని వందల కిలోమీటర్లు ఉంటాయి. ఎంత?
వందల కిలోమీటర్లే అన్నీ. అయితే అలాంటి 100 కిలోమీటర్ల అడుగు భాగంలో ఉన్నాడు. మిగతా వాళ్ళంతా చచ్చిపోయారు. ఆ యొక్క స్టీమర్ లేకపోతే ఆ యొక్క బోట్లో ఆహారం తయారు చేసే కుక్, వంట మనిషి అంటారు ఈయన్ని. ఈ వంట మనిషి అయినటువంటి ఇతను ఓడ అడుగు భాగమున ఉన్నాడు. ఓడ మునిగిపోయింది. మునిగిపోయేసరికి చీకటి కమ్ముకుంది. ఎటువైపు వెళ్ళాలి? సముద్రం లోపల, నడి సముద్రం. అటు వెళ్ళటం వీలు పడదు, ఇటు వెళ్ళటం వీలు పడదు, ఎటు వెళ్ళటం వీలు పడదు. అయితే సముద్రం లోపలికి వెళ్ళిపోయింది. ఏది? షిప్, ఓడ. లోపలికి వెళ్ళిపోతే ఆయన నీళ్లు, గాలి, ఆక్సిజన్ లేకుండా 3 రోజులు బ్రతికాడండి. ఎక్కడ? సముద్రంలో 3 రోజులు బ్రతికాడు. 3 రోజుల తర్వాత ఇదిగో బోట్ ఎక్కడ మునిగిపోయిందో అని చెప్పి రక్షణ దళాలు దిగిపోయాయి. వాళ్ళను రక్షించే వాళ్ళు ఎక్కడ? 3 రోజుల వరకు ఎవడ బతికుంటాడా? అయితే లోపలికి వెళ్ళి చూశారు. లోపలికి వెళ్ళి చూస్తే పైన ఒక గదిలో ఒక మూలన పైన ఒక వ్యక్తి కూర్చున్నాడు. ఆ వ్యక్తికి ఆక్సిజన్ లేదు. ఆయన అనుకున్నాడు, అయిపోయింది, ఇంక నేను చివరి స్టేజ్లో ఉన్నాను, నేను చచ్చిపోవటం ఖాయం, నేను మరణించటం ఖాయం అనుకుని కూర్చున్నాడు. ఈ లోపలే కొన్ని శబ్దాలు వినపడ్డాయి. శబ్దాలు వినపడేసరికి హెల్ప్ మీ, హెల్ప్ మీ అన్నాడు. ఎవరో లోపల ఉన్నట్టున్నారని వచ్చేసారు. వచ్చేస్తే అతను వంట చేసేవాడు. వాళ్లకు ఉన్నటువంటి షూట్ను తగిలించారు. షూట్ను తగిలించి వాళ్ళతో పాటు ఏం చేశారు? పైకి తీసుకెళ్ళారు. అయితే పిల్లరా, ఒక నీటి నుండి రక్షించేవాడే నీటిలో ప్రాణం పోతున్నటువంటి వారిని రక్షించాడు. ఇది ఒక విషయం చెప్పమంటారు. ఆయన అంటున్నాడు, ఆయన ఇంటర్వ్యూ ఆయనను అడిగితే అంటున్నాడు, నేను ఇంకా సముద్రాన్ని చూడాలనుకోలేదు, ఇప్పటి వరకు సముద్రం వైపు వెళ్ళలేదంట అతను. ఎప్పటి వరకు? భయం. అయితే మనం మునిగిపోయేది సముద్రంలో కాదు, అది అగ్నిగుండం, అది పాతాళం. నాశనమందు పడుటకు జోగుచున్న వారిని ఏం చేయాలి? రక్షించాలన్న ఆలోచన ఉందా? రక్షించాలన్న ఆలోచన ఉందా? మీతో బాప్తిసం తీసుకున్నవారు మీతో ఎంతమంది స్నేహితులు లేరు? బాప్తిసం తీసుకొని ఇష్టానుసారంగా జీవించే స్నేహితులు లేరంటారా? జీవించే వాళ్ళు మీ చుట్టూ లేరంటారా? ఉన్నారండి. పట్టించుకున్నారా? పట్టించుకోలేదు. నాశనానికి పంపిస్తున్నారు. ఒక వ్యక్తి తప్పు మార్గంలో ఉన్నప్పుడు తప్పు మార్గంలో ఉన్నటువంటి అతను వాని తప్పు మార్గములో నుండి మళ్ళించువాడు అతని ఆత్మను రక్షించువాడు. కనుక ప్రియులారా, ఆత్మీయ సహోదరులమైన మనము మన ఆత్మీయ సహోదరుడు తప్పు చేస్తే ఆ సహోదరుని సాత్వికమైన మంచి మనస్సుతో కాపాడాలి, మంచి దారికి తీసుకురావాలి, మంచి దారికి తీసుకొచ్చేందుకు వాక్యం చెప్పాలి, ఆయనకు దేవుని గురించి చెప్పాలి, ఆయనకు పరలోకంలో కలిగే ఆనందం చెప్పాలి, ఆయనకు పాతాళ లోకంలో జరిగే భయంకరమైనటువంటి వేదనను చెప్పాలి. చెబితే అతడు ఏమవుతాడు? మారుతాడు. అతడు మారితే నీతో పాటు అతడు కూడా పరలోకానికి వస్తాడు. కనుక ప్రియులారా, ఈ యొక్క రాత్రి కాలపులలో మీరందరూ కూడా గమనించాలి. ఏంటి గమనించవలసింది? నా ప్రక్కనున్నటువంటి సహోదరుడు నరకానికి వెళ్ళే
మార్గంలో ఉన్నాడా లేదా పరలోకానికి వెళ్ళే మార్గంలో ఉన్నాడా? నా సహోదరుడు ఎక్కడున్నాడు? ఇంతకు నా సహోదరుని జీవితం ఎలా ఉంది? ఏంటి నాతో పాటు ఉండి హాయ్ బాయ్ అంటూ ఉంటే సాల్లే అనుకుంటే పొరపాటు. నీ సహోదరుడు, నీ ఫ్రెండ్, నీ స్నేహితుడు. ఏమండి, రేపు చనిపోయిన తర్వాత ఒరే ఫ్రెండ్, నువ్వు ప్రభు గురించి చెప్పావురా, నువ్వు ఒక్కటే బాప్తిసం తీసుకున్నావు, నువ్వు ఒక్కటే దేవుని కోసం బ్రతికావు, నువ్వు ఒక్కడే దేవుని మందిరానికి వెళ్ళావు, నువ్వు ఒక్కడే దేవుని వాక్యంలో ఉన్నావు, నీవక్కడి సభలకు వెళ్ళావు, నన్ను పిలిచావా? నీవేం ఫ్రెండోరా? నన్ను రక్షించలేని ఫ్రెండువా అని ప్రశ్నిస్తే ఏం చెప్పగలవు? చెప్పండి, మీరేం చెప్పగలరు? కాబట్టి పిల్లరా, నోవాహు ఓడను కట్టి కుటుంబాన్ని రక్షించుకున్నాడు. లోతు బయటికి వచ్చి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడు, తన భార్యను తప్ప. నీవు నీ కుటుంబాన్ని, నీ అన్నదమ్ములను, నీ అక్క చెల్లెళ్లను, నీ స్నేహితులను, నీ బంధువులను నీవు రక్షించుకుంటున్నావా? అందుకే సందేహపడు వారి మీద కనికరం చూపండి. కనికరము చూపి అగ్నిలో నుండి లాగేయండి, అగ్నిలో నుండి లాగి రక్షించండి. రక్షించి దేవుడి నుండి పరలోకం అనే మార్గంలో ఉంచండి. మీరు పరిశుద్ధులుగా ఉండాలి, మీ స్నేహితులు పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటేనే పరలోకం, పాపులుగా ఉంటే పాతాళం. తప్పిదములో పడిపోయిన సహోదరుని రక్షించి వాక్యముతో అతన్ని కూడా పరలోకం వైపు మళ్ళిస్తావా? లేదా నీ సహోదరుడి నాశనానికి నీవే కారకుడవుతున్నావా? నిర్ణయం మీదే. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీ నామానికి కొందనాలు నాయన. మీ మాటలు విన్నాము తండ్రి, విన్న మాటల ప్రకారంగా మేము బ్రతుకుటకు మీరు కృప చూపండి. మోకరించిన ప్రతి బిడ్డను మీ కృపను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. ప్రతి బిడ్డ మీకు లోబడి బ్రతుకుటకు మీరు కృప చూపండి. ముఖ్యంగా తండ్రి, ఈ దినం కూడా బైబిల్ తరగతిలో మీ తోడును మీ కృపను ఇచ్చారు తండ్రి. మోకరించిన ప్రతి బిడ్డను మీ కృపను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, ముఖ్యంగా తన చుట్టూ ఉన్న సహోదరులను, తమ చుట్టూ ఉన్న స్నేహితులను, తమ చుట్టూ ఉన్న కుటుంబాన్ని రక్షించి పరలోకానికి నడిపించే గొప్ప సామర్థ్యత, గొప్ప ఆలోచన మీరిచ్చి ముందుకు నడిపిస్తారని క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ